షేక్స్‌పియర్ గురించి వినని వారుండరు. చదివింది చాలా తక్కువ, ప్రపంచానికి నేర్పించింది చాలా ఎక్కువ. స్కూల్ స్టడీస్ పూర్తి కాకుండా మధ్యలోనే ఆపేసినటువంటి షేక్స్‌పియర్ అయినా అతను రాసిన సాహిత్యంపై ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఆయన యొక్క పోయమ్స్, డ్రామాస్, నాటకాలు వీటి గురించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్‌లోనూ మాత్రమే కాకుండా పిహెచ్‌డి స్థాయి వరకు కూడా రీసెర్చ్ స్టడీ అనేది అంటే పరిశోధన అనేది ఇప్పటికీ సాగుతూనే ఉంది ప్రపంచమంతా. రచనల గురించి జస్ట్ ఒక 2 మాటలు. సానెట్ రూపంలో చాలా పోయమ్స్ రాశారు. లవ్ పోయమ్స్ ఎంతో ఖ్యాతిని పొందాయి అవి. నాటకాలు మనం ఎన్నో వినుంటాం. మ్యాక్బెత్, కింగ్ లియర్, హ్యామ్లెట్, ఒథెల్లో, రోమియో జూలియట్, ట్వెల్త్ నైట్, మచ్ అబౌట్ నథింగ్, టెంపెస్ట్ లాంటివి చాలా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలో ఈ నాటకాల మీద అన్ని యూనివర్సిటీలు రీసెర్చ్ అనేది పరిశోధన ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇలా 30కి పైగా నాటకాలని రాసి ప్రపంచంలో నెంబర్ 1 డ్రామాటిస్ట్గా పేరు ప్రఖ్యాతిని పొందినటువంటి వ్యక్తి షేక్స్‌పియర్. చదివింది చాలా తక్కువ. తన లాస్ట్ ప్లే టెంపెస్ట్ని ముగిస్తూ ఇలా అంటాడు ఒక చోట, నేను ఈ ప్రపంచంలో నేర్చుకున్నది, చెప్పాలనుకున్నది అంతా నా రచనలోను పద్యాల్లోనూ చెప్పేశాను. ఇక ఏది చెప్పినా అది బహుశా రిపిటేషనే అవుతుంది అని అంటాడు. ఇలా చెప్పిన ఒకే ఒక గొప్ప రైటర్ బహుశా షేక్స్‌పియర్ అని అనుకుంటాను నేను. ఎందుకు ఇతను ఇంత గ్రేట్ ఇంకొకసారి చూద్దాం, ఇంకొక కోణం నుంచి. అన్ని రకాల క్యారెక్టర్స్ని, ఉమన్, మ్యాన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్, అది కూడా సర్వెంట్ నుంచి కింగ్ వరకు కూడా అన్ని పాత్రల్ని చాలా అద్భుతంగా పోషించి డెవలప్ చేసి కన్విన్సింగ్గా డెవలప్ చేసి ప్రజలకు అందించాడు తన నాటకాల్లో. తన క్యారెక్టర్స్ ద్వారా అతను చెప్పించిన కొన్ని మాటలు విందాం. ఒక చోట అంటాడు ఒక డ్రామాలో, ఇట్ ఈస్ ది స్టార్స్ అబవ్ us that govern our conditions, else one self-made and make could not beget such different issues అంటాడు. అంటే ఒక భార్య భర్త ఒక జంట తీసుకుందాం. ఒకే కడుపులో పుట్టినటువంటి 2 బిడ్డలు, ఆవిడికి 2 బిడ్డలు పుట్టారనుకుందాం ఒక జంటకి. ఆ 2 బిడ్డలు ఒకరు ఉత్తరం ఒకరు దక్షిణం, వేర్వేరు దృక్పథాలు. ఎంత ఆశ్చర్యం! ఇలాంటి సర్ప్రైజింగ్ ట్రూత్ని చెప్పినటువంటి వ్యక్తి షేక్స్‌పియర్. ఇంకొక నాటకంలో హ్యామ్లెట్ ఒక చోట అంటాడు, టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ది క్వశ్చన్ అంటాడు. అంటే మనిషి ఎప్పుడు కూడా ఒక 2-3 రకాల డిసిషన్స్ మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, అసలు తీసుకోవాలా వద్దా, ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిర్ణయాలు, ఏది కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే మన జీవితం అంతా కూడా మనం తీసుకునే డెసిషన్ బట్టే ఆధారపడి ఉంటుంది. హ్యామ్లెట్లో ఈ మాట చాలా ఫేమస్ అయినటువంటి మాట ఇది, టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ది క్వశ్చన్ అని. ఎందుకంటే జీవిత గమనాన్ని నిర్ణయించేది మనం తీసుకునేటువంటి నిర్ణయమే, డెసిషన్. మ్యాక్బెత్ అనేటువంటి ఇంకొక ట్రాజిక్ ప్లేలో అతని యొక్క ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఎంతవరకు వెళ్ళిందో చూద్దాం. ఇక్కడ యాంబిషన్స్ అంటే మనిషికి ఎప్పుడు ఆశలు, ఆశయాలు, యాంబిషన్స్, యాస్పిరేషన్స్ ఉంటాయి. వాటిని సాధించేటువంటి ప్రయత్నంలో మనిషి గెలుస్తాడు కొన్ని సందర్భాల్లో, చాలా చోట్ల ఓడిపోతాడు. సరే, మొత్తానికి అతను ఏమంటాడంటే ఒక చోట మ్యాక్బెత్ చివరగా గెలిచి కూడా ఓడిన వ్యక్తిగా మాట్లాడతాడు. లైఫ్ ఈజ్ ఎ టేల్ టోల్డ్ బై ఎన్ ఈడియట్, ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ సిగ్నిఫైయింగ్ నథింగ్. అంతా ఎక్కడలేని ఆర్భాటము, ఆశలు, ఆరాటాలుతో జీవితం సాగుతుంది. చివరికి మనిషి సాధించేది ఏంటో ఏమీ లేదు, సిగ్నిఫైయింగ్ నథింగ్ అంటాడు. అంటే ఆశలు, ఆశయాల మధ్య ఎప్పుడు సఫర్ అవుతూ, ఘర్షణ పడుతూ, ఆఖరికి ఎంత సాధించినా, ఎంత గెలిచినా చివరికి మిగిలేది శూన్యం అనేటువంటి భావం క్లుప్తంగా ఈ కొటేషన్. కింగ్ లియర్ అనేటువంటి ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోతుంది అతని యొక్క ఫిలాసఫీ అనేది, ఒక మెచ్యూరిటీ అనేది, స్పిరిచువల్ మెచ్యూరిటీ అన్నిటికంటే మించి.
కింగ్ లియర్ అనే డ్రామాలో కింగ్ లియర్కి 3 కూతుర్లు. మొదటి కూతుర్ని మ్యారీడ్ ఉమెన్ అడుగుతాడు, నా మీద నీకెంత ప్రేమ ఉందమ్మా చెప్పు అని. ఆ అమ్మాయి చెప్తుంది, నాకు నా రాజ్యానికంటే కూడా నువ్వే ఎక్కువ ఇష్టం నాన్న, నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటది. ఆనందంతో పొంగిపోతాడు. రెండో అమ్మాయి, ఆవిడ కూడా మ్యారీడ్డే, ఆమెను పిలిచి అడుగుతాడు, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందని చెప్పు అని. ఆవిడంటది, నో నాకు రాజ్యానికంటే నా భర్త కంటే కూడా నిన్నే ఎక్కువ ప్రేమిస్తాను అని అంటుంది. ఇతని యొక్క ఆనందం ఆకాశానికి వెళ్ళిపోద్ది. థర్డ్ డాటర్ కార్డీలియా అని ఆమెను పిలుస్తాడు. కార్డీలియా, నీకెంత ప్రేమ ఉంది చెప్పు నా మీద అని. అంటే ఇతను ఏమనుకుంటున్నాడంటే వీళ్ళిద్దరి కంటే కూడా మొదటి కూతురు రెండో కూతురు కంటే ఎక్కువగా ప్రేమ ఉందని ఏ విధంగా చెప్తుందో చూడాలనేటువంటి తపన ఇతనికి. ఆవిడంటది అప్పుడు, యు హ్యావ్ బిగాటన్ మీ, బ్రాట్ మీ అప్, ఎడ్యుకేటెడ్ మీ, ది సేమ్ లవ్ అండ్ అఫెక్షన్ ఐ షల్ రిటర్న్. నన్ను సాకావు, పెద్ద చేసావు, చదివించావు, అదే ప్రేమని నీకు, అంతే ప్రేమని నీకు అందిస్తాను. మా అక్క, పెద్దక్క, చిన్నక్క చెప్పినట్టుగా నేను అతిశయోక్తితో ఎగ్జాజరేట్ చేసి అబద్ధం చెప్పలేను తండ్రి. నా మీద నువ్వు చూపిన ప్రేమని యాజ్ ఇట్ ఈస్గా నేను రిటర్న్ చేస్తాను, చూసుకుంటాను అని సత్యాన్ని పలుకుతుంది. అంతే, ఆకాశ శిఖరం నుంచి అతను ప్రేమ, ఈ ఆశ, అభిమానం అనేటువంటి ఆత్మాభిమానం అనేటువంటి శిఖరాన్ని నుంచి గబాలను కింద పడతాడు. పడి డిప్రెస్ అయిపోయి అప్సెట్ అయ్యి మూడో అమ్మాయి మీద కోపం చెంది దూరం చేసుకుంటాడు, పంపించేస్తాడు. అంటే ఇక్కడ ఆక్టోజెనేరియన్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి 80 సంవత్సరాలు ఉన్నటువంటి తండ్రి, వాళ్ళకున్నది ఒకటి ఏంటంటే లవ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టు బీ లవ్డ్ బై చిల్డ్రన్. బిడ్డలంటే ప్రేమ, ఆ బిడ్డల చేత అంటే కూతురు, కొడుకు, మనవాళ్ళు, మనవరాలు, వాళ్ళ చేత విపరీతంగా ప్రేమించబడాలి అనేటువంటి ఆ వీక్నెస్ అనేది ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్తాడు. అయితే ప్రేమ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అనేది ఒక చోట చెప్తాడు ఇక్కడే ఇదే నాటకంలో. ఈ కింగ్ లియర్ మొదటి ఇద్దరు కూతుర్లు అతన్ని ఇల్టీట్ చేసి బయట పంపించేస్తారు, బయటికి తోసేస్తారు. ఇతను దీనమైన అవస్థలో అనారోగ్యంతో బాధపడుతూ ఒక సర్వెంట్ దగ్గర తలదాచుకుంటాడు. ఆ సమయంలో ఆ విషయాన్ని విని ఈ కార్డియలా అంటుంది ఒక మాట, ఎంత ఒళ్ళు గగుర్పాటు చెందుతుందో ఒకసారి చూద్దాం. ఆల్ బ్లెస్డ్ క్రీచర్స్, ఆల్ యూ అన్పబ్లిష్డ్ వర్చ్యూస్ ఆఫ్ ది ఎర్త్, స్ప్రింగ్ విత్ మై టియర్స్ అని అంటుంది. అంటే ఏం తెలుసా, ఈ ప్రపంచంలోని మొలకెత్తనేటువంటి ఇంకా మొలకెత్తనేటువంటి కొత్త ఔషధ మొక్కలారా, నా ఈ కన్నీళ్లు, నా తండ్రి కోసం నేను అలమటిస్తున్నటువంటి, విలపిస్తున్నటువంటి ఈ కన్నీళ్ళే నిజమే అయితే ఇప్పటి వరకు మొలకెత్తినటువంటి ఔషధం మొక్కలన్నీ కూడా మొలకెత్తి నా తండ్రి యొక్క ఆరోగ్యాన్ని రక్షించాలి గాక అని అంటుంది. సో దట్ ఈస్ ది హైయెస్ట్ పీక్ ఇన్ లవ్ అండ్ అఫెక్షన్. తర్వాత ఇలాగా కొన్ని నాటకాల్లో ఒక చోట చెప్తాడు యూనివర్సల్ థాట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను. అసూయ, పగ, ద్వేషము మనిషిని మామూలుగా ఎప్పుడు పిప్పి చేస్తుంటాయి. దీనికి ఒక సొల్యూషన్గా అతను చెప్పేటువంటి మాట ఒక నాటకంలో ఏంటంటే, ఫర్గివ్నెస్ ఈజ్ ది బెస్ట్ రివెంజ్. మన్నించడానికి అంటే క్షమించడానికి మించినటువంటి పగ, ద్వేషం అంటూ ఏది లేదు ఈ ప్రపంచంలో అని అంటాడు. మన హిందూయిజంలో కూడా ఈ ఫిలాసఫీ అన్ని మతాల్లోనూ, హిందూయిజం అనే కదా అన్ని మతాల్లోనూ ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ ఫిలాసఫీ. మన్నించడం అనేది ఒక గొప్ప తపస్సు అనేటువంటి విషయాన్ని చెప్తాడు షేక్స్పియర్. ప్రేమ గురించి, మనిషికి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి, ప్రేమ గురించి ఏం చెప్తున్నాడంటే, లవ్ ఆల్, అందరినీ ప్రేమించు, ట్రస్ట్ ఎ ఫ్యూ, కొద్ది మందినే నమ్ము, డూ రాంగ్ టు నన్, ఎవరికి హాని చేయొద్దు అంటాడు. ప్రతి ప్రపంచంలో మనకు కనిపించేది మంచి చెడు, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు, అంతే కదా. దాని గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం. దెర్ ఈస్ నథింగ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. గుడ్ బ్యాడ్ అనేది, చెడు మంచి అనేది అంటూ ఏమి లేదు. అదంతా కూడా మన మనసులోనే ఉంది, మన థింకింగ్లో ఉంది. అలానా విషయం మంచిది అని అనుకుంటే మంచిదే, చెడు అనుకుని మనం ఆలోచిస్తే అది చెడుగానే పరిగణించబడుతుంది. ఇంకొక జీవ సత్యాన్ని గురించి చెప్తాడు. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేటప్పుడు మన చుట్టూ
హిపోక్రిట్స్ ఉంటారు, కపటమైనటువంటి వ్యక్తులు. మనను నమ్మించి ద్రోహం చేసేవాళ్ళు కూడా ఉంటారు. జూలియస్ సీజర్‌లో ఒక మాట అంటాడు. యూ టు బ్రూటస్, అంటే తన స్నేహితుడే, తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నవాడు స్నేహితుడే అతన్ని వెన్నుపోటు పొడుస్తాడు. అంటే వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు, మనల్ని మోసం చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు ఎక్కడో లేరు, మన చుట్టే ఉంటారు అనే సత్యాన్ని చెప్తాడు. చెప్తూ ఒక చోట అంటాడు, వన్ క్యాన్ స్మైల్ అండ్ స్మైల్, ఓతెల్లి అనే నాటకంలో చెప్తాడు. వన్ క్యాన్ స్మైల్ అండ్ స్మైల్ అండ్ బీ ఏ విలన్. కొంతమంది ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటారు, మందహాసం, చాలా చిరునవ్వుని చిందిస్తూనే ఉంటారు, కానీ లోపల విలన్ అనేవాడు ఉండొచ్చు, జాగ్రత్త అని అంటాడు. సో జీవిత సత్యాన్ని గురించి, ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ని గురించి ఇంకొక మాట చివరిగా చెప్పుకుంటాం. అదేంటంటే, క్యారెక్టర్ ఇస్ డెస్టినీ అండ్ డెస్టినీ ఇస్ క్యారెక్టర్. అంటే మనిషి జీవితం క్యారెక్టర్ కానీ బాగున్నట్లయితే, మన గుణగణాలు, గుణశీలం బాగున్నట్లయితే, మన విధి రాత కూడా చివరికి మన ఫేట్, డెస్టినీ కూడా కరెక్ట్గా బాగుంటుంది. అంటే క్యారెక్టరే మన యొక్క డెస్టినీని నిర్ణయిస్తుంది అనేది క్యారెక్టర్ ఇస్ డెస్టినీ. అంటే డెస్టినీ ఈజ్ క్యారెక్టర్ అని కొంతమంది రచయితలు చెప్తారు. అంటే మన చేతిలో ఏం లేదు, మన క్యారెక్టర్, మన డెస్టినీనే, విధి తలరాతే మన క్యారెక్టర్ని నిర్ణయిస్తుంది అని. కానీ ఇలాంటి వివాదమైనటువంటి విషయాన్ని గురించి షేక్స్పియర్ ఏం చెప్తాడంటే, నో నో నో, కొంతమంది జీవితంలో క్యారెక్టర్ ఇస్ డెస్టినీ, కొంతమంది జీవితంలో డెస్టినీ ఈజ్ క్యారెక్టర్ అంటాడు. ఉదాహరణకి ఒథెల్లో, మ్యాక్బెత్ అనేటువంటి డ్రామాస్లో ఆ హీరోలు ఇద్దరు కూడా వాళ్ళున్న క్యారెక్టర్ విపరీతమైన ఆశ. మ్యాక్బెత్కి, ఒథెల్లో విపరీతమైన అనుమానం, మనిషి భార్యను కూడా అనుమానిస్తూనే ఉంటాడు విలన్ యొక్క ఇన్స్టిగేషన్ వల్ల. మ్యాక్బెత్ ఒకేసారి సోల్జర్ నుంచి కింగ్ అయిపోవాలి అని అనుకుంటాడు, మూఢనమ్మకాలన్నీ నమ్ముతాడు. ఆ క్యారెక్టర్ డిఫెక్ట్ వల్ల డెస్టినీని ఎదుర్కొంటారు. సో ఒథెల్లో అండ్ మ్యాక్బెత్లో క్యారెక్టర్ ఇస్ డెస్టినీ అనేది ప్రూఫ్ చేస్తాడు షేక్స్పియర్. ఓహో, ఇతని యొక్క అభిప్రాయం ఇదని మనం అనుకుంటాం. కానీ హ్యామ్లెట్ అండ్ రోమియో జూలియట్ అనే నాటకాలకు వచ్చేసరికి డెస్టినీ ఈజ్ క్యారెక్టర్. అంటే వాళ్ళు, హ్యామ్లెట్ మంచివాడే, చాలా గొప్ప వ్యక్తి, రోమియో ఇస్ ఆల్సో వెరీ గుడ్ జెంటిల్మెన్, వాళ్ళ క్యారెక్టర్ డిఫెక్ట్ ఏం లేదు. కానీ డెస్టినీ, విధి తలరాత అనేది వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో ఈ టూ డిక్టమ్స్ ఏది కరెక్ట్ అని అంటే, ఏది కరెక్ట్ కాదు. కొంతమంది జీవితాల్లో క్యారెక్టర్ ఇస్ డెస్టినీ అవుతుంది, కొంతమంది జీవితంలో డెస్టినీనే క్యారెక్టర్ అవుతుంది అని చెప్తాడు. పోతే చివరిగా ఒక రెండు మాటలు షేక్స్పియర్ యొక్క ప్రభావం మన సినిమాల మీద ఎంతవరకు ఉందో చూద్దాం. బి విఠలాచార్య సినిమాలు మనం చూస్తుంటాం. జానపద బ్రహ్మ అంటారు. ఆయన అన్ని కింగ్స్, రాజుల గురించి జానపద చిత్రాలు చేసేవాడు, హిస్టారికల్ పిక్చర్స్. ఎందుకంటే షేక్స్పియర్ తన నాటకాల్లో ఎప్పుడు కూడా హిస్టారికల్ స్టోరీసే చెప్పేవాడు. ఎందుకంటే మనిషి తన గొప్పతనం గురించి కానీ, తన యొక్క ఫాల్, ట్రాజడీ కానీ, నోబెల్ క్యారెక్టర్ కానీ ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే, సామాన్య మానవుడి గురించి చెప్పినప్పుడు కంటే కూడా ఒక నోబెల్ క్యారెక్టర్, ఒక కింగ్, ఒక ప్రిన్స్, ఒక క్వీన్, ఒక సోల్జర్, వాళ్ళ గురించి చెప్పినప్పుడు సామాన్య ప్రజలు చాలా జాగ్రత్తగా వింటారు, అటెన్షన్ పే చేస్తారు అని అంటాడు. అది విఠలాచార్య సినిమాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఎక్కువ ఆయన జానపద సినిమాలే హిస్టరీలో ఉన్నటువంటి నగ్న సత్యాల్ని, సోషల్ ప్రాబ్లమ్స్ని చాలా అద్భుతంగా వర్ణించేవాడు. అది షేక్స్పియర్ యొక్క ప్రభావం. ఇంకొక ఇద్దరి గురించి చెప్తాను. వి మధుసూదన్ రావు, ఓల్డ్ పిక్చర్ డైరెక్టర్. ఇతను కూడా హ్యామ్లెట్ ఇంతకుముందు చెప్పాను, మానసికమైన ఘర్షణ, మ్యాక్బెత్ విపరీతమైన అంబిషన్, సైకలాజికల్ డిప్రెషన్, కింగ్ లియర్ ఇంకా పూర్తిగా డిప్రెస్ అయిపోతాడు, మానసికమైనటువంటి ఒక సైకోలాగా అయిపోతాడు చివరికి. ఈ సైకో అనాలిసిస్ అంటే మనో విశ్లేషణ గురించి షేక్స్పియర్ చెప్పినటువంటి ఈ అనాలిసిస్ని వి మధుసూదన్ రావు తన సినిమాల్లో, ఉదాహరణకి గుడిగంటలు, డాక్టర్ ఆనంద్, రక్త సంబంధం, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమాల్లో చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. అతను సైకలాజికల్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అది షేక్స్పియర్ యొక్క ప్రభావం అనే చెప్పచ్చు. ఇంకా లాస్ట్ చివరి మాట, కె రాఘవేంద్ర రావు, వెరీ ఎక్సలెంట్ డైరెక్టర్. ఇతను షేక్స్పియర్ నుంచి తీసుకున్నది ఏంటంటే రొమాంటిక్ డ్రామాస్. అందులో ఉన్నటువంటి సరదాలు, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఆడియన్స్కి కావాల్సింది కన్నీళ్ళు, బాధలు, ఘర్షణల కంటే కూడా
సరదాలు, రొమాన్సు, ఎంటర్టైన్మెంట్, వినోదము, ఆనందము. షేక్స్పియర్ యొక్క కామెడీస్ ఉన్నాయి చాలా సినిమాలు. మచ్ డబుల్ నథింగ్, 12th నైట్ ఇలాంటివి. అందులో నుంచి ఇతను ఈ రొమాంటిక్ టచెస్ తీసుకొని ఆడియన్స్ని అలా ఒక డ్రీమ్ వరల్డ్లోకి, ఒక రొమాంటిక్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు కె రాఘవేంద్రరావు. వెరీ ఇంట్రెస్టింగ్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినాడు. సో షేక్స్పియర్ యొక్క ప్రభావము సినీ ఫీల్డ్ కూడా 20th సెంచరీలో చాలా అద్భుతంగా ఉంది. ఇది మిత్రులారా షేక్స్పియర్ యొక్క గొప్పతనం. చదివింది చాలా తక్కువైనా ప్రపంచానికి నేర్పించింది చాలా ఎక్కువ. అన్ని కోణాల నుంచి కూడా జీవితాన్ని స్టడీ చేసి 54 సంవత్సరాలకి తన జీవితం ముగిసిపోయింది. ఈవెన్ దెన్ హీ హ్యాస్ బికమ్ నెంబర్ 1 poet and నెంబర్ 1 dramatist in the world. Thank you very much for listening. Please subscribe and encourage me. Also give me your comment.